2008 తర్వాత ఇండియాలో ఫిట్నెస్ కల్చర్ బాగా పెరుగుతూ వచ్చింది. దానిని అడ్వాంటేజ్‌గా తీసుకొని రెడ్ బుల్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యాయి. కానీ వాటికి ఉన్న మేజర్ ప్రాబ్లమ్ ప్రీమియం ప్రైసింగ్. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ అంత కాస్ట్ పెట్టి రెడ్ బుల్ కొనలేడు. దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకొని పెప్సికో స్టింగ్ అనే ఎనర్జీ డ్రింక్‌ని స్టార్ట్ చేశారు. ఈ రోజుకి పెప్సికో వాళ్ళ మిగిలిన డ్రింక్స్ అయిన పెప్సీ, 7అప్, మెరిండా, మౌంటైన్ డ్యూ కంటే స్టింగ్ బాగా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. వాళ్ళు తక్కువ టైంలో ఇంత పాపులర్ ఎలా అయ్యారు? స్టింగ్ ఫాలో అయిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి? మనం ఈ బిజినెస్ కేస్ స్టడీ నుంచి ఏం నేర్చుకోవచ్చని ఈ వీడియోలో చూద్దాం. 2017లో పెప్సికో వాళ్ళ గ్లోబల్ ఎనర్జీ డ్రింక్ అయిన స్టింగ్ని ఇండియాలో లాంచ్ చేశారు. ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసిన ఏ ప్రోడక్ట్ అన్నా హిట్ అవ్వాలంటే కేవలం ప్రీమియం మాల్స్లో దొరికితే సరిపోదు. ప్రతి చిన్న షాప్లోనూ అవైలబుల్గా ఉండాలి. అప్పుడే ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది. ఈ విషయం పెప్సికో చాలా బాగా అర్థం చేసుకున్నారు. కానీ ఒక ప్రోడక్ట్ చిన్న షాప్స్లో అమ్మాలంటే వాళ్ళ షాప్ ఉంటే సరిపోదు కదా, దాన్ని కొనడానికి కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. కస్టమర్స్కి నచ్చాలంటే 3 మేజర్ ఫ్యాక్టర్స్ దగ్గర కేర్ తీసుకోవాలి. ఫస్ట్, ప్రైసింగ్. స్టింగ్ ఇండియాకి రాకముందు ఎనర్జీ డ్రింక్స్ అన్నీ ప్రీమియం ప్రోడక్ట్స్గా ఉండేవి. అలాంటి ప్రీమియం డ్రింక్స్ని ఇండియాలో అన్ని ఏరియాస్లో అమ్మలేరు. సో వాళ్ళు ఇక్కడ ఆపర్చునిటీని గమనించారు. ఇండియాలో తక్కువ ప్రైస్లో ఎనర్జీ డ్రింక్స్ ఏమీ లేవు. ఈ కేటగిరీని టార్గెట్ చేస్తూ స్టింగ్ని లాంచ్ చేశారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆల్రెడీ కూల్ డ్రింక్ సెగ్మెంట్స్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. అలాంటి మార్కెట్లోకి మళ్ళీ ఒక కొత్త డ్రింక్ని ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. కానీ పెప్సికోకి కొన్ని స్పెషల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ డ్రింక్ని ఇంట్రడ్యూస్ చేయగలిగారు. వాటిల్లో ఫస్ట్, మార్కెట్ స్టాటిస్టిక్స్. పెప్సికో 1989 నుంచి ఇండియాలో బిజినెస్ చేస్తుంది. ఈరోజు మార్కెట్లో పెప్సికో ప్రోడక్ట్స్ లేని ఏరియా లేదు. వాళ్ళకి ఎక్కడ ఏ ప్రోడక్ట్ బాగా సేల్ అవుతుంది, ఎంత క్వాంటిటీ కొంటున్నారు, వాటి ప్రైసింగ్ ఎలా ఉండాలని పెప్సికోకి ఫుల్ క్లారిటీ ఉంది. సెకండ్, సిమిలర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్. వియట్నాం కూడా ఇండియాలోనే ఒక గ్రోయింగ్ కంట్రీ. ఇండియన్ మార్కెట్కి వియట్నాం మార్కెట్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. స్టింగ్ని ఇండియాలో లాంచ్ చేయకముందు 2002లో వియట్నాంలో లాంచ్ చేశారు. ఈరోజు స్టింగ్ వియట్నాంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని పెప్సికో ఇండియన్ మార్కెట్లో ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు యూజ్ చేసుకున్నారు. థర్డ్, ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎనర్జీ డ్రింక్. అప్పటి వరకు ఎనర్జీ డ్రింక్స్ని ప్రీమియం ప్రోడక్ట్స్గా చూసేవారు. కానీ స్టింగ్ వచ్చాక అందరికీ ఎనర్జీ డ్రింక్ తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఇలాంటి ప్రోడక్ట్ ఇప్పటివరకు ఇండియన్ మార్కెట్లో లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే వాళ్ళ ప్రైస్ కాంపిటీటర్స్తో సంబంధం లేకుండా వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఈ పాయింట్ని ఇంకొంచెం క్లియర్గా చెప్తాను చూడండి. మనం పెప్సికో అండ్ థమ్స్అప్ హాఫ్ లీటర్ బాటిల్స్ని చూస్తే రెండు కూడా 40 రూపీస్ అంటే సేమ్ ప్రైస్ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఒక కంపెనీ ప్రైస్ పెంచితే కాంపిటీషన్ వల్ల వాళ్ళ సేల్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అందుకని స్టింగ్ వాళ్ళ డ్రింక్ యొక్క ఎంఆర్పీని 250 mlకి 20 రూపీస్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత కోకోకోలా ఈ ఎనర్జీ డ్రింక్స్ కేటగిరీలో థమ్స్అప్ ఛార్జ్ని లాంచ్ చేసినప్పుడు సేమ్ ప్రైసెస్తో వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటివరకు స్టింగ్కి ఇండియన్ మార్కెట్లో ఉన్న అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేశాం. ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజికల్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. స్టింగ్ సక్సెస్ అవ్వడానికి ఎటువంటి స్ట్రాటజీస్ని ఫాలో అయ్యారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ప్రైస్ అండ్ టేస్ట్. మన ఇండియన్స్కి ఫుడ్ ఐటమ్స్ ఏవి అంత ఈజీగా నచ్చవు. సో స్టింగ్ని స్ట్రాబెరీ ఫ్లేవర్లో ఇంట్రడ్యూస్ చేసి రెడ్ కలర్ బాటిల్స్లో ప్యాక్ చేశారు. ఇదే కాదు, ఈవెన్ ఇంగ్రీడియంట్స్లో కూడా వాళ్ళ కాంపిటీటర్స్ కంటే తక్కువ కెఫైన్ అండ్ షుగర్స్ని యూజ్ చేస్తున్నారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా వాళ్ళ ప్రైసింగ్ అందరినీ అట్రాక్ట్ చేసుకుంది. మార్కెట్లో ఉన్న మిగిలిన ఎనర్జీ డ్రింక్స్ అయిన రెడ్ బుల్ అండ్ మాన్స్టర్ 100 to 120 రూపీస్ ఉంటే స్టింగ్ కేవలం 20 రూపీస్కే దొరుకుతుంది. సెకండ్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఈరోజు ఏ ఇంట్లో చూసినా పెప్సికో వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటున్నాయి. దానికి మెయిన్ రీజన్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. అదే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని పెప్సికో స్టింగ్ని కూడా లాంచ్ చేశారు. 2009లో రెడ్ బుల్ ఇండియాలో లాంచ్ చేసినప్పుడు ఇండియాలో ఎనర్జీ డ్రింక్స్కి ఉన్న డిమాండ్ చూసి పెప్సికో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఉన్న అన్ని షాప్స్లో స్టింగ్ని ప్లేస్ చేశారు. థర్డ్, ప్రమోషన్స్. మీరు ఎంత మంచి ప్రోడక్ట్ని తయారు చేసినా, ఎన్ని షాప్స్లో పెట్టినా ఆ ప్రోడక్ట్ ఎవరికి తెలియకపోతే సేల్స్ జరగవు. ఏదన్నా ప్రోడక్ట్ అందరికీ తెలియాలంటే ప్రమోషన్స్ చేయాలి. అండ్ పెప్సికో ఈ పాయింట్ని అస్సలు మిస్ అవ్వలేదు. క్యాచీ ట్యాగ్లైన్స్తో బాగా ప్రమోషన్స్ చేశారు. ఈ ప్రమోషన్స్ వల్ల ఉండే ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టింగ్తో పాటు ఈవెన్ పెప్సికో బ్రాండ్కి కూడా మార్కెటింగ్ జరుగుతుంది. ఒకసారి అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చిన కస్టమర్కి ఆ డ్రింక్ నచ్చితే అతను మళ్ళీ మళ్ళీ వచ్చి స్టింగ్ని టేస్ట్ చేస్తాడు. కానీ అందులో అంతలా ఎడిక్ట్ చేసేటట్టు ఏముంది? మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ అండ్ కూల్ డ్రింక్స్ అనేవి మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వాటిలో కెఫెయిన్ అండ్ షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు స్టింగ్ యాడ్స్లో క్లియర్గా చూడొచ్చు, నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ అని ఉంటుంది. వీళ్ళు స్టింగ్ని తాగకూడదు. కొన్ని స్టడీస్ ప్రకారం ఈవెన్ నార్మల్ పర్సన్స్ కూడా ఎక్కువ కెఫెయిన్ తీసుకోవడం వల్ల హార్ట్ డిసీజెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు స్టింగ్ వల్ల నిజంగా ఎనర్జీ వస్తుందా రాదా అంటే అప్పటికప్పుడు ఎనర్జీ పెరిగినట్టు అనిపించినా ఇది అలవాటు అయితే మాత్రం హెల్త్కి చాలా డేంజర్. మరి రెడ్ బుల్లో కెఫెయిన్ ఉండదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ రెడ్ బుల్ యొక్క ప్రైస్ 100 రూపీస్ కంటే ఎక్కువ ఉంటుంది. ఆ 100 రూపీస్కి స్ట్రాంగ్ కెఫెయిన్, బీర్ లేదా ఇంకేమైనా కెఫెయిన్ సబ్స్టిట్యూట్స్ని తీసుకోవచ్చు. కానీ రెడ్ బుల్ని తీసుకుంటున్నారంటే అది తీసుకునే పర్సన్ యొక్క నీడ్ బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ స్టింగ్ విషయానికి వస్తే ఇక్కడ సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోతుంది. 20 రూపీస్కి ఎనర్జీ డ్రింక్ వస్తుంది అండ్ దానికి ఆల్టర్నేటివ్ లేదు. ఇది 18 ఇయర్స్ దాటిన వాళ్ళు తాగితే కొంచెం పర్లేదు. కానీ ఈవెన్ 13 to 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా స్టింగ్కి ఎడిక్ట్ అవుతున్నారు. ఇది వాళ్ళ హెల్త్కి మంచిది కాదు. ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా మన బిజినెస్ కేస్ స్టడీ విషయానికి
విషయానికి వస్తే ఒక మంచి అట్రాక్టివ్ ప్రోడక్ట్ని తక్కువ ప్రైస్లో మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తో అమ్మితే ఎంత బాగా సక్సెస్ అవుతుందో చెప్పడానికి స్టింగ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరి ఈ బిజినెస్ కేస్ స్టడీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్స్ ఏంటంటే స్టడీ ది కస్టమర్ బిహేవియర్. పెప్సికో మార్కెట్లో ఎనర్జీ డ్రింక్స్కి ఉన్న డిమాండ్ని గమనించి తక్కువ ప్రైస్లో అందరికీ అందుబాటులో ఉండే ఎనర్జీ డ్రింక్ని లాంచ్ చేశారు. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఆల్రెడీ బిల్డ్ అయి ఉంది కాబట్టి ఫాస్ట్గా మార్కెట్లో సేల్ చేయగలిగారు. సో అది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు బిజినెస్ కేస్ స్టడీస్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నా లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.